హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని అన్నీ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి కొన్ని ఎక్కువగానే పడతాయి. వీటినన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 3 గోంగూర కట్టల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకొని ఈ ప్యాన్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర అంతా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోంగూర ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ముందుగా మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసి తీసుకుందాం. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత చల్లార పెట్టుకున్న గోంగూరను వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా గోంగూర పచ్చడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయినట్టే. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.